హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఈరోజు అయితే స్పెషల్ పకోడీ అయితే చేస్తున్నా. స్పెషల్ ఏంటి అని అంటారా? ఉల్లి కాడలతో పకోడీ అయితే ట్రై చేస్తున్నా ఫస్ట్ టైం. ఎలా ఉంటుందో చూడాలి ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారు? మీరు ఎప్పుడైనా చేసిరా లేదా కామెంట్ చేయండి. ఉల్లి కాడలు అండ్ ఉల్లిగడ్డ రెండు కాంబినేషన్తో అయితే చేస్తున్నా. ఈ పిండి వచ్చేసి అయితే వైష్ణవి. నేను ఎప్పుడైతే ఏ బ్రాండ్ వాడతా, వైష్ణవి పిండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మాకైతే ఎక్కువ అయితే మా సైడ్ అయితే మేము ఇదే తీసుకొచ్చుకుంటాం. ఉల్లిగడ్డలు కొంచెం ఉప్పు వేసి మంచిగా కలుపుకున్న తర్వాత అయితే కొంచెం శనగపిండి వేసుకొని తర్వాత దాంట్లోకి ఎంత అయితే శనగపిండి తీసుకున్నానో సేమ్ అంతే వరిపిండి అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. నాకు కప్పు కొలతలతో అలా చేయడం అయితే నాకు అలవాట్లేదు. నాకు చేతి అంతతోనైతే చేస్తా ఫ్రెండ్స్. కొలతలతో అయితే చేయను నేను ఎప్పుడైనా వంట చేసినా ఏది చేసినా కానీ. ఇక్కడైతే చాప్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలు అండ్ కరివేపాకు అయితే మిక్స్ చేసుకున్నా. ఇలా కొంచెం నీళ్ళు వాటర్ ఊరుతాయి కదా అందులో ఆనియన్లా చూడండి. ఇదిగో ఇలా కలుపుకున్న పిండి అయితే కొంచెం గట్టిగా అనిపిస్తే మధ్యలో కొన్ని వాటర్ వేసుకుంటూ నేనైతే పిండి అయితే కలుపుకున్నా ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా. అసలు విషయం చెప్పడం మర్చిపోయిన అసలు నేను ఫస్ట్ పిండి వేసినప్పుడే కారం ఉప్పు వేసినా కానీ పిండి వేసినప్పుడే కారం మసాలా వేసేది ఉండే. పిండి సగం కలపడం అయిన తర్వాతనైతే అది వచ్చింది తర్వాత వేసిన ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు తర్వాత వేసింది కలుపుకోవడం అయితే ఇబ్బంది. నేను అలానే చేసినాను, మీరు మాత్రం అలా చేయకండి. నాకైతే ఆ మిస్టేక్ అయితే ఒకటి అయింది. పిండి అయితే ఈ విధంగానైతే కలుపుకున్న తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే పోసి రెడీగా పెట్టుకున్న. ఆయిల్ అయితే వేడెక్కింది. చూడండి చూపించే విధానంగా ఆయిల్ వేడెక్కిందా లేదా అని చెప్పేసి కొంచెం పిండి తీసుకొని అయితే ఆయిల్లో వేసిన. ఆయిల్ అయితే వేడెక్కింది. చిన్నగా పకోడీలు అయితే వేసిన ఫ్రెండ్స్. వరిపిండి ఎంతనో అలాగే గోధుమ పిండి వచ్చింది, శనగపిండి సేమ్ అంతే క్వాంటిటీ తీసుకున్నా. రెండు మిక్స్ అయితే వేసుకొని ఇలానైతే పకోడీలు అయితే చేసుకున్నా. ఉల్లికాడలు ఇంకా కొంచెం ఎక్కువ అయితే బాగుండు అనిపించింది నాకైతే. కాకపోతే కొంచెం వేసిన నేను. ఇంకొంచెం ఉల్లికాడలు ఎక్కువ యాడ్ చేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఒక వాయి అయితే వేసుకున్న తర్వాత వాటిని అయితే మళ్ళీ ఇంకో వైపుకు తిప్పుకున్న. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగానైతే చేసిన ఫ్రెండ్స్. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు నూనెలో వేంపుకొని తర్వాత కడాయి నుండి తీసి అయితే బౌల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి చాలా టేస్టీగా క్రిస్పీగానైతే మంచిగా వచ్చినాయి పకోడీలు అయితే. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే చాలా బాగున్నాయి అన్నారు. ఉప్పు కారం అయితే మంచిగా నోటి నిండా సరిపోయింది. ఉప్పు ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు, మంచిగా నోటి నిండా అయితే బాగా వచ్చినాయి అని చెప్పారు. వీడియో నచ్చినట్లయితే మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ ఇవ్వండి. మీ లైక్ వల్లనైతే మా ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్ళగలుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి మాత్రం ఇవైతే పచ్చిమిర్చి కొంచెం నూనెలో వేపుకొని తినడానికైతే పక్కకైతే పెట్టేసుకున్నా. ఇదైతే వచ్చేసి గోధుమ పిండి. నేను శనగపిండి తిన్నా అని గోధుమ పిండి చక్కెర బజ్జీలు అయితే వేసుకున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్.